తెలంగాణ అసెంబ్లీ కార్యకలాపాలను లైవ్ లో చూద్దాం. Bill 2017. The question is that the bill be introduced. I have it. The motion is carried and the bill is introduced. With the consent of the House and as decided in the BSc yesterday, take up for consideration the bills included in the agenda, duly suspending rules 97 and 98 of the rules of procedure. Gaurav Mukhyamantri garu. Adhyaksha, I beg to move that the Telangana backward classes, scheduled castes and scheduled tribes reservation of seats in educational institutions and of appointments of posts in the services under the State Bill 2017 be taken into consideration. Motion moved. I request the Honorable Chief Minister to explain the salient features. Adhyaksha, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక చరిత్ర అయితే ఈరోజు శాసనసభలో మనం చేస్తున్నటువంటి చర్చకు స్వీకరించినటువంటి బిల్లు ప్రవేశపెట్టబడడం ఒక చరిత్రాత్మకమైన రోజు అని చెప్పి నేను అభివర్ణిస్తా ఉన్నా అధ్యక్ష. చాలామందికి తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాదు అనేటువంటి అవిశ్వాసం ఉండేది. ఒకవేళ రాష్ట్రం ఏర్పాటు అయినా చాలా ఒడిదుడుకులు ఉంటాయి, తెలంగాణ వాళ్ళు బాగా చేసుకోలేరు అనేటువంటి దాన్ని కూడా రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగినటువంటి వాదోపవాదాలలో చర్చలలో విరివిగా తెలంగాణ వ్యతిరేక ప్రచారం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తమకు తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు, సుమారు 11 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో మేము ఒక రాజకీయ పార్టీగా, తెలంగాణ ఉద్యమ సంస్థగా తెలంగాణలో ఉండేటువంటి పేద వర్గాల ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 నుంచి 200 సభలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న సభలలో కూడా నేను స్వయంగా ఈరోజు ప్రవేశపెట్ట ఈ రిజర్వేషన్ బిల్లు గురించి నొక్కి వక్కానించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమాన్ని కన్ఫ్యూజ్ చేసే క్రమంలో కొన్ని మీడియా సెక్షన్స్ ప్రవేశపెట్టినటువంటి డిబేట్లలో కూడా అధమపక్షం ఒక 150 సార్లు నేను కుండ బద్దలు కొట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో, ఏ విధంగా దీన్ని సాధిస్తామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ప్రతిపాదిస్తున్నటువంటి గిరిజనులకు రిజర్వేషన్ కానీ, బీసీఈ వర్గాలకు రిజర్వేషన్ కానీ ఇవి కొత్త రిజర్వేషన్లు కావు అధ్యక్ష. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్లనే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు పెంపు కోసం ఈరోజు ప్రతిపాదించి తమ ముందుకు, గౌరవ సభ ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. కొన్ని సందర్భాలలో కొన్ని అవాస్తవాలు ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ బిల్లు రావడంతో నేను చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి ఎవరు కన్ఫ్యూజన్ గురి కావాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో కూడా నేను 107 బహిరంగ సభలలో మాట్లాడడం జరిగింది. ఆనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మినిమం మేనిఫెస్టో చెప్పడం నా ధర్మంగా ఉంటుంది కాబట్టి అది నాకు బోరు కొట్టినప్పటికీ ఏ సభకు ఆ సభకు కొత్త కాబట్టి, వినే ప్రజలకు కొత్త కాబట్టి ఈ రిజర్వేషన్లు చేస్తామనే అంశాన్ని నేను 107 సభలలో కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ చెప్పిన ధర్మిల మాకు చాలా స్పష్టమైనటువంటి, మాకు ఏ పార్టీతో అలయన్స్ కూడా లేదు, తమకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, స్పష్టమైనటువంటి మెజారిటీని ప్రజలు మాకు అందించడం జరిగింది. తద్వారా దీన్ని నెరవేర్చడం మా కర్తవ్యంగా మేము తలకెత్తుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద గౌరవనీయులు మాజీ ఐఏఎస్ అధికారులైనటువంటి చెల్లప్ప గారు, తర్వాత సుధీర్ గారిని ఈ 2 విషయాల మీద, గిరిజనుల విషయంలో, ముస్లిం వర్గాల్లో ఉండే పేదల విషయంలో అధ్యయనం చేయమని చెప్పి 2 కమిషన్లు అపాయింట్ చేశాం అధ్యక్ష. కొన్ని పార్టీలు మాట్లాడినారు, ఏమైందండి టైం గడిచిపోతూ ఉంది, మీరు చేయడం లేదు, మేము కొన్ని గర్జనలు పెడదామని కూడా కొంతమంది మాట్లాడినారు అధ్యక్ష.
అధ్యక్ష ఇక్కడ ఒక విషయం ఉంది, సాంకేతికంగా 2 డిఫరెంట్ ఇండిపెండెంట్ కమిషన్లు దీన్ని అధ్యయనం చేసినప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ సామాజిక వెనుకబాటు మీదనే కులాల పేరు మీద మతాల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వరు కాబట్టి, అందుకు రాజ్యాంగం కూడా అనుమతించదు కాబట్టి సామాజిక ఆర్థిక వెనుకబాటు మీదనే రిజర్వేషన్ ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవలంబిస్తున్న విధానం అధ్యక్ష. దానికి అవసరమైనటువంటి బీసీ కమిషన్ నియామకం చేసి ఈ 2 రిపోర్ట్లను కూడా వారికి అప్పగించి బీసీ కమిషన్ వారి యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత చట్టబద్ధంగా సుప్రీంకోర్టు కోరిన విధంగా రాజ్యాంగం డిమాండ్ చేసే విధంగా క్వాంటిఫైయబుల్ డాటా అంటే గణించదగిన లెక్కించదగినటువంటి డేటాతోని ఇంపెక్కబుల్ డాటా అంటే అన్క్వశ్చనబుల్ డాటాతోని ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈ బిల్లు రూపంలో సభ ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంలో నేను ఇంకో మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇట్లాంటి ప్రయోగం చేయాల్సి వస్తుంది, ఈ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వస్తూ ఉందనే విషయం గౌరవ సభ్యులకు తమ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రాష్ట్ర ప్రజానీకానికి కూడా తమ ద్వారా ఈ సభ ద్వారా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ దరిమిల చాలా విషయాలలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అంతర్భాగంగా ఉన్నప్పుడు గిరిజనులను 6%గా లెక్కించినారు. కానీ తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ జనాభాతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ జనాభా 9.8%గా ఉంది అధ్యక్ష. ఇది సెన్సస్ లెక్క, ఇది ఎవరు అబద్ధం చెప్పగలిగింది కాదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది డేటా ఆఫ్ ది సెన్సస్ ఆఫ్ 2011 అధ్యక్ష. దానిలో వాల్మీకి బోయ అనే కులం మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్రౌస్ అధ్యక్ష అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది, చలో అసెంబ్లీ కూడా రావడం జరిగింది, స్పీకర్ గారు కూడా కలవడం జరిగింది. ఆ రోజుల్లో టీఆర్ఎస్ అధ్యక్షునిగా నాకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రాలో ఉన్న బోయలేమో ఎస్టీలలో కలిపారు, మమ్మల్ని కలపలేదని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయ అనే కులం బాధతో ఉన్నారు. అదేవిధంగా లంబాడీలలో ఉన్నటువంటి వాళ్ళు కాగిత లంబాడి అనేటువంటి కులం, కొప్పు లంబాడి లేదా కాగిత లంబాడి అని మనం వివరిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని లంబాడీలలో ఉన్న వాళ్ళని తీసి బయట పెట్టినారు అనే బాధ వ్యక్తం చేసి కల్పమని చెప్పి కోరినారు అధ్యక్ష. దాని మీదనే కమిషన్లు ఇప్పుడు నిర్ధారించిన లెక్కల ప్రకారం ఈరోజు వాళ్ళని కూడా చేరిస్తే 9.8గా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు 9.08గా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు వీళ్ళని కూడా కలిపినట్టయితే ఒక 10% రిజర్వేషన్ సరిపోద్ది అనేటువంటి విషయం వచ్చిన సందర్భంలో అది ఆ విధంగా ప్రతిపాదించడం అయింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కొంతమంది చెప్తా ఉన్నారు కాంటెక్స్ట్ మారినప్పుడు, నేపథ్యం మారినప్పుడు తప్పకుండా మన రాష్ట్రానికి తెలంగాణగా ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రానికి ఏది నేపథ్యం అవసరమో ఆ నేపథ్యంలో సవరణలు చేసుకోవడం అనేది మనకు ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈరోజు దళితుల అధ్యక్ష, దళితుల జనాభా 15 చిల్లరగా చూడబడతా ఉంది. కానీ వాస్తవంలో 16.3 దాటిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అక్కడ కూడా ఒక 1% ఎస్సీలకు తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఆ 1% కూడా పెంచడానికి సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగా మేము ఎస్సీ కమిషన్ కూడా త్వరలోనే అపాయింట్ చేయబోతా ఉన్నాం. ఈ రిజర్వేషన్ పెంచాలంటే ఊరికి ఆఫీజాడ్గా పెంచడానికి ఉండదు, ఖచ్చితంగా కమిషన్ నియమించి టీఓఆర్ ఇచ్చి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి నివేదిక తెప్పించే రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్న మొన్న 2 దఫాలుగా జరిగినటువంటి క్యాబినెట్లో ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది. దళితులకు కూడా తప్పకుండా పెరిగిన జనాభా దృష్ట్యా, నేపథ్యం మారి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జనాభా ప్రపోర్షన్లో ఇవ్వాలని చెప్పి ఒక 1% దళితులకు కూడా పెంచాలని కూడా నిర్ణయించినామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కొన్ని అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమాలు కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు పెట్టడం ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్కి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడేటువంటి పెద్దలు కూడా కొందరు ఉన్నారు. నేను బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితులలో ఈ పెంపుదల ద్వారా బీసీలకు ఎటువంటి అనుమానం కూడా అక్కరలేదు, వాళ్ళ రిజర్వేషన్లకు ఎటువంటి ముప్పు కూడా ఉండదు. అంతేకాకుండా నిన్న క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ కూడా పెంచవలసిన అక్కర ఉంది. ఆ విషయాన్ని బీసీ కమిషన్ కూడా అప్పగిస్తూ ఉన్నాం. వాళ్లకు ఖచ్చితంగా 6 months లోపే నివేదిక ఇవ్వమని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశం కూడా ఇస్తూ ఉంది. ఒకసారి ఆ నివేదిక వచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా తప్పకుండా రిజర్వేషన్ బిల్లు తీసుకొని మళ్ళీ నేనే ప్రతిపాదించి ఈ సభ ముందుకు రావడం జరుగుతుందని కూడా తమ ద్వారా మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. నేను ఇంకో మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా చెప్పవలసిన మాట,
ఐ వాంట్ టు గో ఇన్ టు రికార్డ్ ఆల్సో అధ్యక్ష భారత ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ కూడా చేయదలుచుకున్నాను. ఈ సందర్భంలో ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అప్పీల్ కూడా నేను చేయదలుచుకున్నాను. ఈరోజు కంపోజిషన్ చూస్తూ ఉంటే దేశంలో మన దేశమే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వంతో ఉండేటువంటి దేశం మనది. ఆ గొప్ప సంప్రదాయాన్ని ఆచరించి 7 దశాబ్దాలుగా ప్రపంచం ముందు చాలా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి దేశం మనది. ఇంత డైవర్సిటీలో కూడా ఇంత యూనిటీ ఈ దేశంలో ఎట్లా ఉంటుందని చెప్పి అనేక సందర్భాలలో నేను పార్లమెంట్ సభ్యుని ఉండే టైంలో కూడా వచ్చినటువంటి అనేక విదేశీ బృందాలతోని నేను షేర్ చేసుకోవడం జరిగింది. వి రియల్లీ అప్రిషియేట్ యువర్ కంట్రీ, దిస్ ఈజ్ మిస్టర్ గాంధీస్ కంట్రీ, గాంధీ గారి కంట్రీ అని చెప్పి వారు నేర్పిన సహనశీలత బాగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా మన దేశాన్ని పొగిడిపోయినారు అధ్యక్ష. నేను ఈరోజు వస్తున్నటువంటి ఈ చర్చలో నుంచి, ఈ బిల్లు పెట్టే సందర్భంలో ఉత్పన్నమవుతున్నటువంటి సామాజిక చర్చలో నుంచి కలుగుతున్న అభిప్రాయాన్ని నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. భారత ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కంపోజిషన్ ఉంది. ఈరోజు రిజర్వేషన్లు కూడా ఒక రకంగా లేవు. వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనే వెసులుబాటు కూడా కలిగించారు. రాజ్యాంగంలో కూడా 50% రిజర్వేషన్ ఉండాలని ఎక్కడ పొందుపరచబడలేదు అధ్యక్ష. ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అని చెప్పినారు. సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో 50% మించరాదు అని చెప్పినప్పటికీ అదే జడ్జిమెంట్లో వాళ్ళు కూడా చెప్పారు, నేను చెప్పినటువంటి క్వాంటిఫైయబుల్ డాటా ఉంటే, గణించదగినటువంటి డాటా అందుబాటులో ఉంటే, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఇవ్వాలని చెప్పినారు. ఆ పరిస్థితులను అనుసరించే ఈరోజు నార్త్ ఈస్ట్లో 4 రాష్ట్రాలలో 80% గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. జార్ఖండ్లో 60% రిజర్వేషన్ గిరిజనుల కోసం అమలు చేస్తూ ఉన్నారు. తమిళనాడులో అన్ని కలిపి 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో చెప్పగనో 52% రిజర్వేషన్ కూడా అమల్లో ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మనకు కనపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా నేను అనేక పర్యాయాలు చెప్పిన పద్ధతులలో డెఫినెట్గా ఇది 90% పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఖచ్చితంగా ఈ 50% పరిమితి మన రాష్ట్రానికి సరిపోదు. ఖచ్చితంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఆ ధర్మిల కేంద్ర ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. తమిళనాడు రూపంలోనే తమిళనాడు బిల్లును ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టిందో మేము కూడా దీన్ని తీసుకొని వస్తాం. కాబట్టి ఈరోజు పాస్ అయిన తర్వాత మా బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి భారత ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇంకొక అప్పీల్ కూడా భారత ప్రభుత్వానికి నేను స్పష్టంగా చేయదలుచుకున్నా. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది అప్రాప్రియేట్ టైం అని కూడా నేను భావిస్తూ ఉన్నా. మన శాసనసభ రికార్డులో కూడా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఈ చారిత్రకమైన బిల్లు మన సభలో ప్రవేశపెట్టే ఈ నేపథ్యంలో, మనం కొత్త రాష్ట్రంగా అవతరించిన ఈ నేపథ్యంలో తప్పకుండా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి నేను ఈ మాట మనవి చేస్తూ ఉన్నా. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఆనాడున్న జనాభా ఈరోజు 4 రెట్లకు పెరిగిపోతూ ఉంది. అవసరాలు మారిపోతూ ఉన్నాయి. దేశంలో లిటరసీ పర్సెంటేజ్ పెరిగింది, అక్షరాస్యత శాతం పెరిగింది, ప్రజలకు విషయాలు తెలిసినాయి. కాబట్టి ఎవరైతే ఇంకా అడుగున ఉన్నారో వాళ్ళందరూ తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా నక్సలైట్ లాంటి ఉద్యమాలు వచ్చి సఫర్ అయినటువంటి స్టేట్ మనం. ఇంకా ఉద్యమం దేశంలో కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సామాజిక పరిణతితోని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వారి వారి కాంపోజిషన్ను బట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రిజర్వేషన్ నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకి అప్పగించి తన విజ్ఞతను చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది దేశ క్షేమం కోసం నేను చేస్తా ఉన్న అప్పీల్. ఇది ఏ వ్యక్తి గురించో, ఏ పార్టీ గురించో, ఎవరి గురించో కాదు అధ్యక్ష. రాజకీయాల కోసం కూడా ఉద్దేశించి కాదు. తప్పకుండా కేంద్రం విజ్ఞతతోనే ఆలోచన చేసి రాష్ట్రాలకే ఈ వెసులుబాటు కల్పించాలి. ఈ మాట ఈరోజు శాసనసభలో చెప్తా ఉన్న అధ్యక్ష. 23వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా పిలిచి ఉన్నారు. అక్కడ కూడా ఇంతే బోల్డ్గా, ఇంతకన్నా ఎక్కువ బోల్డ్గా భారత ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి మరీ నేను అప్పీల్ చేస్తాను కూడా మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వేచ్ఛ ఉంటే వారి వారి సామాజిక స్వరూపాన్ని బట్టి, వారి అవసరాలను బట్టి వారి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి 70 సంవత్సరాల స్వతంత్రం అనుభవించిన తర్వాత డెమోక్రసీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి అధ్యక్ష. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి విజ్ఞతను ప్రవర్తించి కేంద్ర ప్రభుత్వం అటువంటి మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటా ఉన్నాను.
కొంతమంది ముఖ్యమంత్రులతో కూడా 23 లోపే మాట్లాడి నాతో పాటు వాయిస్ జాయిన్ చేసే సీఎంలతో కూడా ఈ మాట మాట్లాడిస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ దయచేసి మళ్ళా ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, త్వరలోనే టీఓఆర్ ఇచ్చి ఉన్నాం, బీసీ కమిషన్ ఆల్రెడీ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ మనకు ఒకటే ఉంది, మనం అమెండ్ చేసి ఎస్టీ కమిషన్ వేరు చేసుకుందామని ఆలోచించుకునే అవసరం ఉంది. దాని పద్ధతి ప్రకారం ఎస్సీలకు పెంచేటువంటి 1% రిజర్వేషన్ కావచ్చు, బీసీలకు ప్రతిపాదించేటువంటి రిజర్వేషన్ కావచ్చు, ఖచ్చితంగా మనం ముందుకోతామని చెప్పి బీసీలకు కూడా రిజర్వేషన్ పెరుగుతుంది. బీసీలకు ఎట్టి పరిస్థితులలో కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం లాగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది జరగదు, వాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు అని చెప్పి నేను మనవి చేస్తూ అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ ఈ సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే శాసనసభలో మనం యునానిమస్గా తీర్మానం చేసినాం. మన రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్గా ఉండే సమయంలోనే మరి మాదిగ వర్గానికి చెందినటువంటి మిత్రులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. ఆ ఉద్యమానికి బాగా సామాజిక ఆదరణ కూడా లభించింది. మొత్తం రాష్ట్రమే వాళ్ళకి సహకరించింది. ఉవ్వెత్తిన ఉద్యమం ఎగిసిపడ్డది. మరి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసి కొంతకాలం పాటు అమలు కూడా చేయడం జరిగింది. కానీ ఢిల్లీలో పోయి అది స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందాక నేను మనవి చేసింది అధ్యక్ష, వర్గీకరణ కానీ రిజర్వేషన్ కానీ రాష్ట్రాలకే వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఎందుకు అప్పీల్ చేస్తూ ఉన్నా అంటే, ఈరోజు వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమైన తర్వాత కూడా ఇదే శాసనసభలో వర్గీకరణ కోసం మనం రిజల్యూషన్ చేసి పంపించున్నాం, మన చిత్తశుద్ధిని కూడా చాటుకున్నాం. నేను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ప్రత్యేకంగా కూడా ప్రధానమంత్రి గారిని కలిసి అప్పీల్ కూడా చేయడం జరిగింది, పలు సందర్భాల్లో కోరడం జరిగింది. కానీ ఆ అంశం అక్కడ స్టక్ అయి ఉంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోసమే కేంద్రం విజ్ఞతతోని ప్రవర్తించి ఇటువంటి అంశాలు వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేసినట్టయితే దేశంలో ఘర్షణాత్మక వైఖరి తప్పేటువంటి అవకాశం ఉంటుంది. మంచి సాంప్రదాయంలో డెమోక్రాటిక్గా ఎవరి అవసరాల దృష్ట్యా, ఏ రాష్ట్రం యొక్క సామాజిక స్వరూపం దృష్ట్యా వాళ్ళు అక్కడ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారము చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ ప్రకారం కేంద్రం ముందుకు వస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నా. రిప్లై సందర్భంలో మిత్రులు మళ్ళీ చాలా కోరిసెడతారు కాబట్టి ఆ సందర్భంలో ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని మనవి చేస్తూ ఈ బిల్లును పాస్ చేసి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించి మన సభ గౌరవాన్ని పెంచి సభ్యులందరూ గౌరవనీయులు సహకరించాలని చెప్పి కోరుతూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష